నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ భానుచరణ్ గారు ఉన్నారు. వీరు న్యూమరాలజీతో పాటు ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జియాలజీ, జెమాలజీ, అలాగే వేదగణిత శాస్త్రవేత్త మరియు వాస్తు నిపుణులు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ చక్కగా భానుచరణ్ గారితో మీరు మాట్లాడొచ్చు. లైవ్లో స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి. మరి పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా, అలాగే సంఖ్యాశాస్త్రపరంగా ఎలాంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా మీరు మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం అండి భానుచరణ్ గారు. భానుచరణ్ గారు, ఒక మనిషి యొక్క మనస్సును మార్చే శక్తి న్యూమరాలజీకి ఉందంటారా? తప్పకుండా 100% ఉంది. ఎలాగంటే ఒక సైన్ సిగ్నేచర్ అనేది ఒక్కసారి మనం పెట్టినట్టయితే దాని శక్తి, దాని వైబ్రేట్ అనేది మన బ్రెయిన్కి పంపిస్తుంది. అలాగా మనశ్శక్తిని మార్చే శక్తి సిగ్నేచర్కి ఉంది. అలాగే ఒక 2-3 రకాలుగా మనం సిగ్నేచర్ పెట్టినట్టయితే దాని వైబ్రేటు రకరకాలుగా మన బ్రెయిన్కి పంపించి పిచ్చి పిచ్చి ఆలోచనలు, రకరకాలైన ఆలోచనలు, ఒకే ఆలోచన మీద నిలబడకపోవడం, ఇలాంటి సమస్యల్ని ఈ సిగ్నేచర్ అనేది చేస్తుంది. కాబట్టి ఒకే రకమైన సిగ్నేచర్ మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా సిగ్నేచర్ కనుక మనం పెట్టినట్టయితే వాళ్ళ బ్రెయిన్ అనేది ఫాస్ట్గా పనిచేసి మనం ఏ రూట్లో పోతే బాగుంటుంది అనేది ఆ యొక్క మనస్సుని శాసించే శక్తి ఆ యొక్క సిగ్నేచర్కి ఉంది. ఆ సిగ్నేచర్ మన రూటు ఏదైతే కరెక్ట్గా ఉందో, మనము ఏ రూట్లో పోతే మనం సెట్ అవుతామో అది చెప్పగలిగేటువంటి శక్తి ఆ సిగ్నేచర్లో ఉంది. ఓకే అండి, ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో. ఓకే, మరి భానుచరణ్ గారు, ఇప్పుడు చాలా మంది పేర్లో కరెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు కొన్ని కోర్సులు చెప్తున్నారు రాయమనేసి. ఆ కోర్సులు మధ్యలో గనక బ్రేక్ అయిపోతే మళ్ళీ వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేయాల్సి ఉంటుందంటారు? మంచి ప్రశ్న అడిగారు. ఏంటంటే ఈ కోర్సులు అనేది రాస్తూ ఉంటే ఒక 3 months 100 days 1 to 100 days వరకు ఒక కోర్సు అనేది తప్పకుండా రాయాల్సి ఉంటుంది. ఒక 100 days వరకు మనకి రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది 100 daysలో. అయితే మ్యాక్సిమం 100 days, 1 day కావచ్చు, 2 day కావచ్చు, 1 week కావచ్చు, అలాగే 1 month కావచ్చు. 3 monthsలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అయితే ఈ రిజల్ట్ రాగానే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక బుక్స్ పక్కన పడేసి, అలాగే గజెట్ కూడా చేయించుకోకుండా పక్కన పడేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు వాళ్ళకి వెనక్కి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా పాత సిగ్నేచర్ పెట్టడము, అలాగే పాత నేమ్ని వాడుకోవడము, ఇక మనం సెట్ అయిపోయాం కదా అని చెప్పేసి ఇలా చాలామంది చేస్తూ ఉన్నారు. నా దగ్గర కరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది సెట్ అయిపోయాక మళ్ళీ వచ్చారు. సార్ నాకు మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది సార్, నేను మంచి సెట్ అయ్యాను, మళ్ళీ ప్రాబ్లం అయింది. అలా కాదు కదా, మీరు ఏం చేశారు అని చెప్పేసి గజెట్ చేయించుకున్నారని అడిగితేనే, లేదు సార్ మేము గజెట్ ఏం చేయించుకోలేదు, ఒక 3 months రాసాము, మంచి రిజల్ట్ వచ్చింది, మీకు కూడా చెప్పాము అప్పుడు. అలాగే ఇక రిజల్ట్ వచ్చింది కదా అని చెప్పేసి మేము రాయడం ఊరుకున్నాము, అలాగే పాత సిగ్నేచర్ కూడా వాడుకుంటూ ఉన్నాము, ఏం కాదులే అనుకున్నాము. అంటే అలా జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితిలో మళ్ళీ వెనక్కి రావడం ఖాయం. కానీ భానుచరణ్ గారు, ఇలా గెజెట్ చేయించుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో, ఆ విధానం ఎలా ఉంటుందో తెలియక కూడా చాలా మంది భయపడే అవకాశం ఉంది కదా, ఎలా చేయించుకోవాలంటే? అదేంటంటే మన దగ్గరలో మున్సిపల్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఉంటే దగ్గరలో వెళ్ళి మేము నేమ్ గెజెట్ చేయించుకుంటున్నాం, నేమ్ చేంజ్కి అప్లై కనుక చేసుకుంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మీరు న్యూమరాలజికల్గా నేమ్ కరెక్షన్ చేసుకుంటున్నారా, లేదంటే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి కొంచెం ఎంక్వైరీ ఉంటుంది. అదొక 15 days 20 days ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో అది అయిపోయిన తర్వాత మన హైదరాబాద్లో చెంచల్గూడ దగ్గర గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఉంటుంది. ఈ ఫామ్ కనుక వీళ్ళు మున్సిపల్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ వాళ్ళు ఇచ్చిన ఫామ్ని కనుక మనం అక్కడ ఇచ్చినట్టయితే వాళ్ళు లీగల్గా మీరు పేరు మార్చుకున్నట్టుగా ఒక చిన్న రిసిప్ట్ ఇస్తారు, పాత పేరు అలాగే కొత్త పేరు. అయితే మన పాత సర్టిఫికెట్స్లో 10th class కానీ ఇంటర్ కానీ ఇవన్నీ ఏవి మార్చాల్సిన అవసరం లేదు. చాలామంది ఇలాగ భయపడుతూ ఉంటారు. మేము న్యూమరాలజీ కరెక్షన్ చేసుకుంటాం అనుకోండి, మేము ఎక్కడో 10th చదువుకుంటాం, ఎక్కడో ఇంటర్ చదువుకుంటాం, ఇవన్నీ మార్చాలంటే ఒక పెద్ద ప్రాసెస్ అనేసి భయపడుతూ ఉంటారు. అలాంటి ఏవి మార్చాల్సిన అవసరం లేదండి. మనం ఎలాగైతే ఇంతకుముందు చదువుకున్న సర్టిఫికెట్స్ ఉంటాయో దానికి మనకు నేమ్ కరెక్షన్ అంటే లీగల్గా మార్చుకున్నటువంటి ఫామ్ కనుక దానికి అప్లై చేసి ఉంటే దాంతో పాటుగా ఎక్కడిచ్చినా కూడా కొత్త పేరుని మనం వాడుకోవచ్చు, కొత్త సిగ్నేచర్ని వాడుకోవచ్చు. అలాగే పాత సర్టిఫికెట్స్ ఏవి మార్చాల్సిన అవసరం లేదు, మనము దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకే అండి, కాలర్తో మాట్లాడదాం. హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నా పేరు భవానీ సింగ్ అండి. భవానీ శ్రీని గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకుని ఫోన్ లో మాట్లాడండి, కంగారు పడకుండా ప్రశాంతంగా మాట్లాడండి. ఓకే, కొంచెం ప్రశాంతంగా మాట్లాడండి భవానీ శ్రీని గారు. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్
భవానీ సింగ్ అండి. సింగ్. BHAVANI. ఓకే, సింగ్ సింగ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/11/68 మేడం. 68, 17/11/68. ఏ టైంలో పుట్టారు? అంటే మిడ్ నైట్ 12:07 అండి. 12:20. అంటే తెల్లారితే మీకు 18 వస్తుందా? 18 వచ్చేస్తుంది మేడం. అందు గురించి సార్ చెప్తాను. ఓకే, తప్పకుండానండి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఒకసారి భవానీ సింగ్ గారు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను మేడం. ఎలా ఉంటుంది అయితే సార్ అడుగుదాం అని చెప్పేసి చాలా రోజులు ట్రై చేస్తానండి. ఓకే అండి, పేర్లో కరెక్షన్ ఏమైనా అవసరం అవుతుందేమో అని మీరు కాల్ చేస్తున్నారు. ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? నా పేరు భవానీ అంటారు మేడం. అందరూ సింగ్ అంటారండి కొంతమంది. అంటే వాస్తవంగా నా పేరు ఏంటంటే మెహర్ బాల భవానీ సింగ్. MEHAR. చాలా పెద్ద పేరు ఉంది. BHAVANI. ఓకే, కానీ వాడుకలో మాత్రం భవానీ సింగ్ అని అందరికీ చెప్తూ ఉంటారు. కొంతమంది భవానీ అంటారు, కొంతమంది సింగ్ అంటారు. అవును మేడం. ఓకే అండి, మరి భాన్ చరణ్ గారు మీకోసం చెప్తారు, వినండి. పేర్లు ఏమైనా కరెక్షన్ అవసరం అవుతుందో లేదో. భవానీ సింగ్ గారు, సార్ మీ పేరులో రివర్స్ నంబర్ అనేది ఉంది. ఒకటి 12 నంబర్, యాంగ్జైటింగ్ నంబర్, అలాగే 18 నంబర్, రిలేషన్షిప్ ఫెయిల్యూడ్. ఇలాంటి 2 నంబర్స్ భవానీలో ఉన్నాయి. సింగ్ అనే నెంబర్లో రివర్స్ నంబర్ ఉంది. అలాగే మీ భవానీ సింగ్ అనేది కరెక్షన్ చేయడం లైవ్లో కుదరదు. భవానీలో మీరు కరెక్షన్ తీసుకోండి. మీరు పిలిచే పేరు భవానీ కాబట్టి కరెక్షన్ మీరు భవానీలో తీసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17. బలమైన నంబర్ అనేది 8 నంబర్ అంటే మీకు రాంగ్ అని చెప్తూ ఉంటారు. అలాగే మీరు 12/5కి పుట్టారు కాబట్టి 18 వస్తుంది. టోటల్ డిస్టెన్స్ 17 వస్తుంది. ఇక ఈ బలమైన డేట్ ఆఫ్ బర్త్ బట్ మీ పేరులో మాత్రం ఈ 18, 12 ఉండడం వల్ల మీకు అన్ని రివర్స్గా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే BHAVANNI భవానీ అని చెప్పేసి డైలీ 26 టైమ్స్ రాయండి. 26 డేస్ రాయండి. 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలాగా ఒక 3-4 కోర్స్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 8, 7, 8, 16, 26, అలాగే 7, 16, 25. ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి బ్లాక్ కలర్, క్రీమ్ కలర్, అలాగే వైట్ కలర్. ఇవి లక్కీ కలర్స్. అన్లక్కీ కలర్స్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఒకటి మీరు వాడకూడదు. అలాగే డైరెక్షన్ మీకు పడమర వాయువ్యం అనేది ఈ దిశ బాగా ఉంటుంది. మీకు లక్కీ స్టోన్ వచ్చేసి బ్లూ సఫైర్ 3 క్యారెట్స్. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ కనుక మీరు ధరించినట్టయితే ఈ స్టోన్ ధరించేప్పుడు కూడా హ్యాండ్కి ఆనకుండా మన శరీరానికి తాకకుండా ధరించినట్టయితే చక్కటి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే మీకు రుద్రాక్ష వచ్చేసి ఒక 8 ముఖాల రుద్రాక్ష, గణపతి స్వరూపము. మీకు ఏ ఆటంకాలు లేకుండా మంచి రూట్ని మీకు తీసుకెళ్తుంది. అలాగే సిగ్నేచర్ భవానీ అనే సిగ్నేచర్ని ఒక 5 సెంటీమీటర్స్ పొడవు పెట్టండి. అలాగే 14 సెంటీమీటర్స్ హైట్లో పెట్టండి. 14 డిగ్రీస్ హైట్లో పెట్టండి. ఈ లాస్ట్ ఐ అనేది కిందకి రాకుండా కొంచెం జటాగా పైకి చూపించినట్టయితే మీకు చక్కటి రిజల్ట్ వస్తుంది. మీ డాట్స్ కానీ లైన్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు పెట్టకూడదండి. బెస్ట్ ఆఫ్ లక్ భవానీ గారు. భానుచరణ్ గారు, చాలా మంది ఇలాగా పెద్ద పేర్లు పెట్టుకున్నప్పుడు 2 పేర్లు కలిగినప్పుడు వాటిని సగంగా పిలుచుకోవడం జరుగుతుంటుంది. అమ్మాయిలు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణకుమారి అని ఉంటే కృష్ణ అని పిలిపించుకుంటుంటారు. అబ్బాయిలేమో ఇప్పుడు భవానీ సింగ్ అని తీసుకుందాం, అమ్మాయిల పేరుతో పిలిపించుకుంటూ అంటారు. ఇలాంటి వాటి వల్ల ఏమైనా ప్రభావం ఉంటుందంటారా సమస్యలకి? అయితే ఇందులో ఏంటంటే మనం 2 పేర్లు పెట్టుకున్నప్పుడు ఈ ఫస్ట్ మనం పిలిచే పేరు కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఇంకో యాడ్ చేసుకున్న పేరు కూడా మనకు సూటబుల్ అవుతుందా లేదంటే తీసేయాలా. అసలు యాక్చువల్గా సింగిల్ నేమ్ పెట్టుకున్నట్టయితే మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. లేదంటే ఈ 2 నేమ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇది ఒకరు పిలుస్తారు, అదొకరు పిలుస్తారు. ఇందాక చెప్పారు భవానీ అని కొంతమంది పిలుస్తారు, సింగ్ అని కొంతమంది పిలుస్తారు. ఇలాగా మన అదృష్టం అనేది ఒక 100% ఉందనుకోండి, ఈ 2 పేర్లలో 50-50 చేసినప్పుడు తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా అదృష్టం అనేది తగ్గిపోతుంది. దాంట్లో ఇంకొకటి ఏంటంటే దీంట్లో రాంగ్ నంబర్స్ ఉంటాయి, దాంట్లో రాంగ్ నంబర్స్ ఉంటాయి. ఈ రాంగ్ నంబర్స్ వైబ్రేట్ అనేది ఎక్కువగా అవుతుంటుంది. అప్పుడు మన భవిష్యత్ అనేది అంధకారంలో పడిపోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే కరెక్షన్ తీసుకున్నప్పుడు మాత్రం ఏంటంటే పిలిచే పేరుకి కరెక్షన్ తీసుకున్నాక మళ్ళీ సింగ్ అనేది తప్పనిసరి వీళ్ళకి సర్నేమ్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ సింగ్లో కూడా కరెక్షన్ తీసుకొని భవానీ అని పిలిపించుకుంటూ లేదంటే భవానీ సింగ్ అని పిలిపించుకుంటూ అలాంటి కరెక్షన్ కనుక తీసుకుంటే ఆటోమేటిక్గా 2 పేర్లు కూడా వాడుకోవడానికి. అమ్మాయిల పేరుతో అబ్బాయిలు పిలిపించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మంచిదేనా? అమ్మాయిల పేర్లు అంటే వాళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ ఫ్యామిలీ లేదంటే వాళ్ళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను బట్టి వాళ్ళు పిలిపించుకోవడం జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళ ఇష్టానికి పెట్టాలి. మనం ఇదే పేరు పిలిపించుకోవాలని మనం చెప్పలేం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్తే నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. పి రమేష్ బాబు పేరు మేడం. మళ్ళీ చెప్పండి. పి రమేష్ బాబు. పి రమేష్ బాబు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 7/5/1980. 7/5/80 మేడం. 1980. ఓకే, 1980లో పుట్టారు. ఏ టైంలో పుట్టారు? మార్నింగ్ 7:30 దగ్గర అరౌండ్ మేడం. ఓకే ఓకే, ఏం చేస్తుంటారండి రమేష్ గారు? మేడం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చిన్న అంటే సొంతగా బిజినెస్ ఉంది. అరౌండ్ 10 years నుంచి ఏం గ్రోత్ లేదు మేడం. అంటే ఎంత కష్టపడినా రాత్రి అంటే ఆఫీస్లో ఉన్నాయి రావట్లేదు మేడం. ఓకే, ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని అందరూ? బాబు అని ఎక్కువ పిలుస్తుంటారు మేడం గారు. ఎక్కువ బాబు అని పిలుస్తుంటారు, రమేష్ బాబు అని తక్కువ పిలుస్తారా? ఓకే, పేర్లు ఏమైనా కరెక్షన్ అవసరం అవుతుందేమో అని మీరు కాల్ చేస్తారు కదా? ఎస్ మేడం. ఓకే అండి, మరి భానుచరణ్ గారు చెప్తారు మీకోసం. ఎక్కువగా బాబు అన్న పేరు పెట్టుకునే వాళ్ళందరికీ కూడా కష్టాలు ఉంటాయని న్యూమరాజికల్గా చెప్తూ ఉంటారు. మరి ఇన్ని కూడా బాబు అనే పిలిపించుకుంటున్నారు, రమేష్ బాబు అయినప్పటికీ కూడా. రమేష్ గారికి ఏమన్నా పేర్లో కరెక్షన్ అవసరమేమో చెప్పండి. హలో, లైన్ కట్ అయినట్టుంది. హలో రమేష్ బాబు గారు. పి రమేష్ బాబు. పి అంటే బాబు. బాబు అనే పేరు మీకు పిలుస్తారు కాబట్టి బాబులో కరెక్షన్ తీసుకోండి. పూర్తి పేరు అంటే మీరు పర్సనల్గా కలిస్తే బాగుంటుంది. బాబులో BAABBU అనే పేరుని డైలీ 14 times 14 days రాయండి. అలాగే 1 or 2 days గ్యాప్ చేయండి. అలాగే ఒక 10 కోర్స్ చేయండి. మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 5, 6 లక్కీ నెంబర్స్. 5, 14, 23 అలాగే 6, 15, 24 మీకు లక్కీ నంబర్స్. లక్కీ స్టోన్ వచ్చేసి ఒక క్యాట్స్ ఐ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి ఒక 3 క్యారెట్స్ పెట్టండి. మీకు మంచి అదృష్టం అనేది ఉంటుంది. అలాగే మీకు దిశ డైరెక్షన్ అనేది ఉత్తర దిశ లేదంటే పడమర వాయువ్యం, మీకు 2 దిశలు కూడా చక్కటి రిజల్ట్ని మీకు ఇస్తుంది. దక్షిణం ఎట్టి పరిస్థితుల్లో మీరు దక్షిణం నడవకూడదు. దక్షిణం మెయిన్ డోర్ అనేది మీకు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అలాగే మీకు లక్కీ రుద్రాక్ష వచ్చేసి ఒక 7 ముఖాల రుద్రాక్ష, మీకు లక్ష్మీ స్వరూపం. అది మీకు మంచి బిజినెస్కి అది తోడ్పడుతుందండి. బెస్ట్ ఆఫ్ లక్ అండి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి బాబు అనే దగ్గర యూ అనేది కిందికి పెట్టకండి, లాస్ట్ పైకి లేపండి పూర్తిగా. బెస్ట్ ఆఫ్ లక్. మరి భానుచరణ్ గారు, మిమ్మల్ని కలవాలి, కరెక్షన్ తీసుకోవాలనుకునే ప్రేక్షకులకి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? అలాగే పర్యటన వివరాలు ఏమైనా ఉంటే చెప్తారా? తప్పకుండా. హైదరాబాద్లో అయితే యూసుఫ్గూడ క్రాస్ రోడ్లో ఉంటాం. అలాగే అది పర్మనెంట్ ఆఫీస్. అలాగే మనకి తిరుపతి 1, 2 అంటే రేపు ఎల్లుండి తిరుపతిలో అందుబాటులో ఉంటాం. అలాగే 8, 9 8, 9లో వరంగల్లో ఉంటాం. అలాగే 15, 16లో శ్రీకాకుళంలో ఉంటాం. అలాగే 18, 19లో కర్నూలులో ఉంటాం. అలాగే 29, 30 విజయవాడలో ఉంటాం. అలాగే 31 అలాగే 1, 2 3 days విశాఖపట్నంలో ఉంటున్నాం. మరి మీరు కూడా భానుచరణ్ గారిని కలవాలి వ్యక్తిగతంగా అనుకున్నట్లయితే ఆయన ఫోన్ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అలాగే పర్యటన వివరాలు కూడా అన్ని స్క్రోల్ అవుతున్నాయి, నోట్ చేసుకోండి. మరి ఇక్కడైతే హైదరాబాద్లో యూసఫ్గూడ క్రాస్ రోడ్స్ దగ్గర వారి హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు సంప్రదించవచ్చు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి ప్లీజ్, లేదంటే ఫోన్ లైన్ కట్ అయిపోతుంది. కమల గారు, టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. తగ్గించానండి, చెప్పండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం మా 1991 May 14. May 14. కమల అంతేనండి, ఇంకా పూర్తి పేరు ఏమైనా ఉందా? ఎస్ శ్యామల అంతే. హలో ఎస్ శ్యామల. ఎస్ శ్యామల. ఓకే ఓకే మేడం, శ్యామల గారు, ఏదైనా కానీ ముందుకు రావడం లేదు. జాబ్ వస్తారా తెలుసుకోవాలనుకున్నాను. ఏ టైంలో పుట్టారండి మీరు? మార్నింగ్ 9 to 10 మధ్యలో మేడం. 9 to 10 మార్నింగ్. శ్యామల గారు ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ అయిపోయిందండి. జాబ్ ట్రయల్స్లో ఉన్నారు? అవును, మధ్యలో గ్రూప్ 4 అవి రాసినా కానీ ఏం ఫలితం రావడం లేదు. ఓకే, మ్యారేజ్ అయిందా మీకు? కాలేదండి, అది కూడా చూస్తున్నాను. ఓకే, సంబంధాలు చూస్తున్నారు కానీ అది కూడా లేట్ అవుతుంది. అలాగే జాబ్ కూడా లేట్ అవుతుంది. పేర్లు ఏమైనా కరెక్షన్ అవసరం ఏమని చేస్తారు మీరు? భానుప్రసాద్ గారు చెప్తున్నారు చూడండి. హలో
సార్ చెప్పండి. శ్యామల అనే పేరులో 18 నంబర్ ఉందమ్మా. ఇది రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంటుంది, అలాగే జాబ్కి కూడా ప్రాబ్లం ఉంటుంది, అలాగే బాంబ్ బ్లాస్ట్ నెంబర్ ఒకటి 16 నెంబర్ అనేది ఉంది. అంటే మీరు ఇంతవరకు వచ్చి కూడా మళ్ళీ జీరోలోకి వస్తున్నారు, అంటే జాబ్ రాకపోవడము. అలాగే మీకు వివిధ రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి ఈ 16, 18 నెంబర్ వల్ల మీకు రకరకాలుగా ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/3 చక్కటి డేట్ ఆఫ్ బర్త్. మీకు గవర్నమెంట్ జాబ్ అనేది 100%గా మీకు మీ బర్త్లో రాసి ఉంది కాబట్టి తప్పకుండా వస్తుంది. మీరు కరెక్షన్ తీసుకోవాల్సింది ఏంటంటే SHAMMAALA SHAMMAALA శ్యామల అని చెప్పి 23 టైమ్స్ డైలీ, 23 డేస్, 1 or 2 days గ్యాప్, ఇలాగా ఒక 6 కోర్స్ అనేది చేయండి, మీకు తప్పకుండా జాబ్ అనేది వస్తుంది. అలాగే మీరు డైమండ్ అనే ఒక స్టోన్ని రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి కనుక మీరు ధరించినట్టయితే 14 సెంట్స్ అనేది ధరించండి, మీకు చక్కటి లైఫ్ అనేది ఉంటుంది. అలాగే లక్కీ నంబర్స్ వచ్చేసి 5, 9 లక్కీ నంబర్స్. లక్కీ డేట్స్ వచ్చేసి 5, 14, 23, అలాగే 9, 18, 25. అలాగే ఈ లక్కీ డేట్స్ని మీరు వినియోగించుకోండి. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి రెడ్ కలర్, బ్లూ కలర్, క్రీమ్ కలర్, ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ రుద్రాక్ష వచ్చేసి దశముఖి, ఒక 10 ముఖాల రుద్రాక్ష ఒకటి వేసుకోండి, మీకు జాబ్ తప్పకుండా వస్తుంది. అలాగే డైరెక్షన్ వచ్చేసి తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ మీరు డైరెక్షన్ వాడుకుంటే బాగుంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ శ్యామల గారు. భానుచరణ్ గారు, ఇప్పుడు పుట్టిన తేదీని పేర్లో ఉన్న నెంబర్ని అసలు ఎలా మ్యాచ్ చేస్తారంటారు? ఈ మ్యాచ్ చేయడంలో ఒక లాజిక్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే శ్యామల అని ఉన్నది అనుకోండి 14, ఇప్పుడు మనం 23కి మ్యాచ్ చేసాం. 23కి మ్యాచ్ చేయడానికి కారణం ఏంటంటే డిస్టెన్స్ నెంబర్ 3 ఉంది, ఈ 3ని కూడా వాడుకోవాలి మనం. ఈ 23, 23 అనే దానికి 3 నెంబర్ వచ్చేసింది ఇక్కడ మ్యాచింగ్. డిస్టెన్స్ నెంబర్ అగైన్ డేట్ నెంబర్, ఇలాగా మ్యాచ్ చేస్తూ ఉండాలి. కానీ ఈ 14 ఉంది కదా, 32 పెట్టుకోవచ్చు, లేదంటే 41 పెట్టుకోవచ్చు, 50 పెట్టుకోవచ్చు, 59 పెట్టుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అలా చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. తప్పకుండా డేట్ని వాడుకున్నప్పుడు టోటల్ డిస్టెన్స్ నెంబర్ కూడా వాడుకున్నప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఎందుకు దీంట్లో మార్పు ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ON అని తీసుకున్నాం అనుకోండి, ON అని పెడితే ఆన్ అవుతుంది, ఆ ఓన్ తీసేసి ఇటు పక్కన పెడితే నో అవుతుంది. అంటే ఇంత అర్థం మారిపోతుంది. ఈ అంకెల్లో కూడా 23కి 32కి అలాగే 41కి అన్నీ 5 వస్తున్నాయి, కానీ దాంట్లో అంతలా మార్పు అనేది ఉంటుంది. అలాగా కరెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. దీంతోపాటు సిగ్నేచర్ కూడా కరెక్ట్గా పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళకి రిజల్ట్ అనేది, మంచి రిజల్ట్ అనేది తొందరగా కొన్ని రోజుల్లోనే వచ్చేయడానికి ఆస్కారం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము మదన్పల్లి నుంచి మాట్లాడుతున్నామండి. మీ పేరు? శ్రీధర్ రెడ్డి, టి శ్రీధర్ రెడ్డి. టి శ్రీధర్ రెడ్డి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/4/1970 అండి. 4/4/1970. ఏ టైంలో పుట్టారు? టైం 8:30 మేడం, మార్నింగ్. మార్నింగ్ 8:30కి పుట్టారా? ఏం చేస్తుంటారండి? SREEDHAR శ్రీధర్. ఓకే, ఏం చేస్తుంటారు? పిలుస్తారు, కొందరు ఏమి రెడ్డి అంటారు. ఏం చేస్తుంటారు? కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనుక్కున్నాము. ఓకే, ఫ్యాక్టరీ పెట్టినాము, అమ్మేసాము, ఇప్పుడు మళ్ళా వేరే చేద్దాము. పేర్లు ఏమైనా కరెక్షన్ అవసరం అవుతుందేమో తెలుసుకుందామని, ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తున్నాయి చెక్ చేసుకుందామని చెప్పి మీరు కాల్ చేశారు. హలో శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు, మీ పేరుని లైవ్లో కరెక్షన్ చేయడానికి సమయం సరిపోదు. మీరు పర్సనల్గా కలిసినట్టయితే మీకు మంచి కరెక్షన్ అనేది ఉంటుంది. బెస్ట్ ఆఫ్. మరి శ్రీధర్ రెడ్డి గారు, భానుచరణ్ గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకున్నట్లయితే స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించండి. మరి భానుచరణ్ గారు, చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది ఏంటంటే, న్యూమరాలజీ కరెక్షన్ తీసుకున్నాక కూడా ఈ వాస్తు మిగతా శాస్త్రాలన్నీ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక వంట చేసినప్పుడు, ఒక కర్రీ వండినప్పుడు మనం ఒక కూరగాయలు మాత్రమే ఉంటే సరిపోదు. దాంట్లో ఉప్పు, పప్పు, అన్ని రకాలుగా నూనె అన్ని రకాలుగా మిక్స్ అయినప్పుడు మాత్రమే అది కర్రీలాగా రెడీ అవుతుంది. ఇలాగే ఇవన్నీ శాస్త్రాలు కలిసినప్పుడు మాత్రమే మన జీవితం అనేది ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్క శాస్త్రాన్ని వాడుకోవాలి. ప్రతి ఒక్క శాస్త్రం అంటే ఇక న్యూమరాలజీ, దీంతోపాటు ఆస్ట్రాలజీ అనేది
కొంచెం వాడుకున్నా వాడుకోకపోయినా పెద్ద ప్రాబ్లం అనేది రాదు. ఎందుకంటే రాహు దశ, అంతర్దశ, కేతు దశ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర కరెక్షన్కి వచ్చినప్పుడు మాకు ఇట్లా రాహు దశ ఉంది, అంతర్దశ, కేతు దశ ఉంది, మేము ఏ పనులు స్టార్ట్ చేయవద్దంట, ఇక ఈ టైంలో మేము స్టార్ట్ చేయాలనుకుంటే ఎలా, ఏది స్టార్ట్ చేసినా కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాం, ముందుకు రావట్లేదు అంటే అలాంటిది ఏమీ లేదు. మీకు ఎంతటి ప్రాబ్లం ఉన్నా, అస్ట్రాలజికల్గా మీకు ఎంతటి ప్రాబ్లం ఉన్నా కూడా న్యూమరాలజీ ఉన్నదే అందుకు. మనిషి వ్యక్తిని కొద్ది రోజుల్లోనే సమస్యల నుంచి బయటపడేయడానికి ఈ న్యూమరాలజీ ఉంది. కాబట్టి దీన్ని వాడుకోండి, తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు అనేది వస్తుందని చెప్పేసి వాళ్ళ కరెక్షన్ ఇవ్వడం జరిగింది. చాలామంది మంచి లైఫ్లోకి వెళ్ళడం కూడా జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కరూ న్యూమరాలజీ అలాగే సౌండ్ వైబ్రేట్ ఫోనాలజీ అనే సబ్జెక్ట్ ఉంది. దీంట్లో ఒక 5 సబ్జెక్టులు ఉంటాయి, దాన్ని వాడుకోవాలి. అలాగే మన జియాలజీ, మనకి నెగిటివ్ ఫోర్స్ అలాగే పాజిటివ్ ఫోర్స్ అనేది ఇంట్లో ఉందా అనేది మనం చూసుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే మన పేరు బాగుందనుకోండి, పేరులో నెగిటివ్ అండ్ పాజిటివ్ ఫోర్స్ అనేది చూసి దాన్ని కరెక్ట్ చేసేసి పాజిటివ్ ఫోర్స్గా పెట్టేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ ఉందనుకోండి, ఇంట్లో డబ్బులు నిలవయి. మీ జోబులో పెట్టుకుంటే డబ్బులు ఉంటాయి, బట్ ఇంట్లో పెడితే మాత్రం నిలబడవు. ఎందుకు అంటే దాంట్లో ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ ఉంటాయి. కాబట్టి ఆ ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ తీసేయడం కూడా చాలా ముఖ్యం. దాన్ని బట్టి మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఇంటిది ఒక లోపల నుంచి ఒక ఫోటో, అలాగే బయట నుండి ఒక ఫోటో కనుక తీసుకొచ్చినట్టయితే వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఫోర్స్ ఉందా లేదా, డబ్బు నిలబడయా అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంటి ప్లానింగ్ తీసుకొస్తే కూడా మీకు తగ్గట్టుగా మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరుకి తగ్గట్టుగా కరెక్ట్గా ఉందా లేదా, ఆ సైజ్ ఎంత సైజ్ ఉంది, ఇవన్నీ రకాలుగా అసలు వాస్తు ప్రకారంగా ఉందా లేదా అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే జెమాలజీ అనే సబ్జెక్ట్ అనేది స్టోన్స్కి సంబంధించింది. ఇవి ఒరిజినల్ స్టోన్సా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ స్టోన్స్ ఎలా వాడుకోవాలి, ఏ ఫింగర్కి వాడుకుంటే ఎలాంటి జబ్బులు నయమవుతాయి, అలాగే ఏ ఫింగర్ వాడుకుంటే ఎలాంటి రిజల్ట్లు వస్తాయి అనేది కూడా మనం వివరంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి, నా పేరు శంకర్ సుబ్బారావు అండి. నమస్తే అండి, వెంకట సుబ్బారావు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శంకర్ సుబ్బారావు, నరసాపురం అండి. శంకర సుబ్బారావు. అవును సార్, అవునండి. ఓకే, ఏమని పిలుస్తుంటారండి? శంకర్ అని పిలుస్తారండి. శంకర్ అని పిలుస్తుంటారు. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 14/9/1981. 14/9/1981. ఏ టైంలో పుట్టారు? ఓకే, అంటే తెల్లవారితే 15 వస్తుందండి, 14 వస్తుంది, 15 వస్తుంది? 15 వస్తుంది. ఓకే శంకర్, ఏం చేస్తుంటారు మీరు? సిటీ కేబుల్లో చేస్తానండి. సిటీ కేబుల్లో వర్క్ చేస్తున్నారు. అవునండి. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మామూలుగా ఖర్చు ఎక్కువగా ఉంటుందండి దాని గురించి. సహజంగా అందరికీ ఖర్చులు పెరిగిపోయినాయి, ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఖర్చులు కూడా పెరిగిపోయినాయి. మరి శంకర్ గారు చెప్పండి. సిటీ కేబుల్లో ఏం చేస్తుంటారు మీరు? మామూలుగా కనెక్షన్ చేస్తాం, వసూళ్లు చేస్తూ ఉంటారు. అంటే మీకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి పేర్లు ఏమైనా కరెక్షన్ అవసరం అవుతుందేమో తెలుసుకుందాం అనుకుంటున్నారు. పూర్తిగా ఎవరు పిలవరు? శంకర్ గారు, హలో శంకర్ గారు, చెప్పండి. శంకర్ అనే పేరులో మీకు కరెక్షన్ అయితే లేదు, అంటే రాంగ్ నంబర్స్ అయితే లేవు, కానీ మీ సిగ్నేచర్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కావాలి అనుకుంటే SHANNKAR అనే పేరుని మీరు డైలీ 24 టైమ్స్ 24 డేస్ 1 or 2 days గ్యాప్ మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలా 3 కోర్స్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఖర్చులు తగ్గిపోతూ ఉంటాయి, మీకు రాబడి ఎక్కువ అవుతూ ఉంటుంది. మనకు రాబడి ఎలా ఎక్కువ అవుతుంది అంటే, మనం చేసే పని ఎవరైనా జాబ్ చేస్తున్నారు, మేము రాబడి ఎక్కువ అవుతుంది అని చెప్పామనుకోండి, ఎలా వస్తుంది సార్, మేము ఒక 9,000 శాలరీ ఉందనుకోండి, 9,000 ఉంటుంది, మాకు ఎలా ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఏదో ఒక రకంగా జాబ్ పరంగా కాకపోయినా వేరే రకంగా ఏదో ఒక ఆపర్చునిటీ రావడము, దాంట్లో బిజినెస్ పరంగా రావడము, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. మేము ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం, ప్రాక్టికల్ చెప్తూ ఉన్నాం. అలాగా మీకు కూడా SHANNKAR వాడుకుంటే, శంకర్ అని వాడుకుంటే మీకు తప్పకుండా మంచి ఆదాయం అనేది వస్తుంది, ఖర్చులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సిగ్నేచర్ కూడా మీరు శంకర్ అనేది లాస్ట్ Rని పైకి తీసుకెళ్ళండి. మీరేంటంటే 4.5 సెంటీమీటర్స్ దాటేలా, అంటే 4.5 సెంటీమీటర్స్ తక్కువగా ఉన్నట్టయితే మీకు డెవలప్మెంట్ ఎట్టి పరిస్థితిలో ఉండదు. మీరు కరెక్షన్ తీసుకున్నప్పటికీ మీకు డెవలప్మెంట్ అనేది ఉండదు. కాబట్టి 4.5 సెంటీమీటర్స్ దాటినట్టుగా సిగ్నేచర్ మీరు పెట్టినట్టయితే పైకి పెట్టాలి, మీడియం కూడా పెట్టకూడదు, కింది కూడా పెట్టదు, పైకి పెట్టాలి. ఒక 14 సెంటీమీటర్స్ దాటి అలాగే 19 సెంటీమీటర్స్ లోపు పెట్టినట్టయితే
మీకు చక్కటి రిజల్ట్ అనేది మీకు తప్పకుండా వస్తుంది. మీకు లక్కీ కలర్స్ వచ్చేసి క్రీమ్ కలర్, గ్రీన్ కలర్, అలాగే వైలెట్ కలర్, పింక్ కలర్ మీకు లక్కీ కలర్స్. లక్కీ డేట్స్ వచ్చేసి 7, అలాగే 16, 25, 6, 15, 24 మీకు లక్కీ డేట్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఎమరాల్డ్ పచ్చ, ఒక 5 క్యారెట్లు కనుక చిటికన వేలికి మీరు ధరించినట్టయితే మంచి రిజల్ట్ వస్తుంది. దాంతో పాటుగా ఒక గోల్డెన్ సఫైర్ అనేది రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టండి, అది 2 క్యారెట్స్ పెట్టినట్టయితే మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది. ఒక రుద్రాక్ష, ఒక గణపతి రుద్రాక్ష, విఘ్నాలు లేకుండా గణపతి రుద్రాక్ష తొండంతో ఉంటుందండి, అది 8 ముఖాలు కాదు, తొండంతో ఉంటుంది సపరేట్గా గణపతి రుద్రాక్ష. ఆ రుద్రాక్ష కనుక మీరు మెడలో వేసుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. వాస్తుపరంగా మీకు దిశ తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ మీరు మెయిన్ డోర్ పెట్టుకున్నట్టయితే మీకు చక్కటి రిజల్ట్ అనేది మీకు తప్పకుండా వస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ శంకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భానుచరణ్ గారు చక్క స్టూడియోకి వచ్చి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు మంచి పరిష్కారాలు చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మీరు కూడా భానుచరణ్ గారు కలవాలి అనుకుంటున్నట్లయితే వ్యక్తిగత నెంబర్లు స్క్రోల్ అవుతున్నాయి, ఆ నెంబర్స్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే పోస్టల్ ద్వారా కూడా సౌకర్యం అందిస్తున్నారు. మీరు దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ పోస్టల్ ద్వారా మీకు కరెక్షన్ చేసి దానికి సంబంధించిన వివరాలన్నీ అందించడం జరుగుతుంది. ఇంకా యూట్యూబ్ ద్వారా కూడా మీరు భానుచరణ్ గారికి సంబంధించిన విజువల్స్ అన్ని చూడొచ్చు. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ అని టైప్ చేస్తే మీకు భానుచరణ్ గారి సక్సెస్ స్టోరీస్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇది వాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ భానుచరణ్ గారిని సంప్రదించాల్సిన చిరునామా 8-3-302/1 యూసుఫ్గూడ క్రాస్ రోడ్, రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9581202523, 8142342755, 7799892188, 8501813735. మీ అభిప్రాయాలు